ఉంటాయి, దాన్ని కార్బన్ స్థాపన అంటారు. గ్లూకోజ్ సంశ్లేషణ జరుగుతుంది నిష్కాంత చర్యలో. ఓకేనా. ఇకపోతే ఈ తైలకాయుడు దంతరులో 2 రకాల వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ తైలకాయుడు దంతరులో 2 రకాల వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఒకటి క్లోరోఫిల్ ఏ, రెండవది క్లోరోఫిల్ బి. ఓకే, అర్థమవుతుంది కదా. మొదటిది క్లోరోఫిల్ ఏ, ఇంకొకటి క్లోరోఫిల్ బి. పిల్లలు ఏమన్నా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో మీరు చెప్పండి, నేను చూస్తాను. ఓకేనా. ఓకే, రైట్. క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి ఈ 2 రకాల వర్ణద్రవ్యాలు కూడా మనకి ఈ తైలకాయుడు దంతరులలో కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ క్లోరోఫిల్ ఏ అనేది నీలి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ ఏ అనేది నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్లోరోఫిల్ బి అనేది పసుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మరలా చెప్తున్నాను, క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ 2 వర్ణద్రవ్యాలు అతి ప్రాముఖ్యమైనటువంటి వర్ణద్రవ్యాలు. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్ణద్రవ్యాలు. తైలకాయుడు దంతరులో ఉన్నటువంటి ఈ వర్ణద్రవ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్, క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. ఓకే, మరొక క్వశ్చన్ మనం చూద్దాం. మరొక క్వశ్చన్కి మనం చూద్దాం. సజీవ ప్రపంచానికి అనగా ఈ భూమండలం మీద ఉన్నటువంటి మొత్తం జీవరాశులు అన్నిటికీ కూడా కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే మూలాధారమని ఎలా చెప్తావు? క్వశ్చన్ మరలా చెప్తున్నాను. సజీవ ప్రమాణానికి కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే శక్తి మూలాధారం అని ఎలా చెప్తావు? దీనికి ఆన్సర్గా ఎలా రాస్తారు మీరు? దీనికి ఆన్సర్ ఏ విధంగా రాస్తారు అంటే, దీనికి ఆన్సర్ నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. భూమి మీద సమస్త జీవరాశుల మనుగడపై అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా జీవించడానికి, ఆహారాన్ని సంపాదించడానికి దేని మీద ఆధారపడినాయి అంటే మొక్కల మీద ఆధారపడింది అనడానికి కిరణజన్య సంయోగక్రియ ఒకటి సాక్ష్యం అన్నమాట. రెండో పాయింట్, ఈ సజీవ ప్రపంచానికి ఆహారాన్ని అందించే ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ ఒక్కటే. ఓకే, రైట్. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే ఈ కార్బోహైడ్రేట్స్ మొత్తం ప్రపంచానికి, మానవులకి, మిగతా ప్రపంచానికి కాయగూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, ఏవైనప్పటికీ ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా మాత్రమే, మొక్కల ద్వారా మాత్రమే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులకి ఆహారం అనేది సమకూర్చబడుతూ ఉంది. ఓకే, రైట్. ఇంకపోతే సరళ అకార్బనిక మూలకాలను వీటిని అంటామంటే కార్బను, హైడ్రోజన్ను, ఆక్సిజన్ను, వీటన్నిటినీ కలిపి కార్బన్ని, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని వీటన్నిటినీ కలిపి ఒక సంక్లిష్టమైనటువంటి పదార్థంగా మార్చే ప్రక్రియ ఒకే ఒకటి, ఈ కిరణజన్య సంయోగ క్రియ. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇంకా చూస్తే మన గృహాలకి అవసరమైనటువంటి కలప కానీ లేదా మందులు కానీ మనం వేసుకునే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా దేని నుంచి వస్తాయి అని అడిగితే మొక్కల నుంచి మాత్రమే వస్తున్నాయి. ఓకే, ఇకపోతే అత్యధికమైన పోషకాలు కావచ్చు, ఔషధాలు కావచ్చు, మందులు కావచ్చు, తర్వాత మనం వాడే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అలాగే ఇండ్లు కట్టుకోవడానికి కావాల్సిన చెక్క కావచ్చు, కలప కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మొక్కల నుంచి మాత్రమే మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఇంకపోతే మరొకటి ముఖ్యమైన విషయం, ఆహారం ఇస్తాయి మొక్కలు అనగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం సమకూర్చబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మరొక ముఖ్యమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ కూడా భూమి మీదకి సమకూర్చబడుతుంది. పిల్లలందరికీ అర్థమవుతుంది, ఆక్సిజన్ సమకూర్చబడుతుంది, జీవులందరికీ ఆహారం సమకూర్చబడుతుంది. ఇంకా మొత్తం ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఆహారాన్ని సమకూర్చే ఏకైక జీవజాతి ఏదైతే ఉందో అది మొక్కలు మాత్రమే. దేని ద్వారా అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ మీకు ప్రతిరోజు నేను కొన్ని బిట్స్ కూడా అడుగుతాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా కొన్ని బిట్స్ అడుగుతాను. ఆ బిట్స్ మీరు ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. ఆ బిట్కి ఆన్సర్ ఏంటో 1 వర్డ్ ఆన్సర్గా కానీ మీరు పెడుదురు కానీ. ఓకేనా,
కొన్ని బిట్స్ మనం నేర్చుకుందాం, అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? సరే, బిట్స్కి వెళ్ళబోయే ముందు మరికొన్ని క్వశ్చన్స్ మనం చూసి బిట్స్ కూడా మనం చూసుకుందాం. ఓకేనా? రైట్. ఆహార నాళంలోని వివిధ అవయవాల ద్వారా ఆహారం ప్రయాణించే మార్గాన్ని మనం తెలియచేయాలి అంటే ఏమేమి రాస్తాము? ఆహార నాళం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనకి అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరికైనా కనెక్ట్ అవ్వడం ఇబ్బందిగా ఉందా? 5 మెంబర్స్ చూస్తున్నట్టు వస్తుంది. 5 మెంబర్స్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఆన్ చేసాను, మిగతా ఎవరు లైన్లో లేరు. ఓకే, లైవ్లో 5 మెంబర్సే ఉన్నారు. స్టూడెంట్స్ ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరైనా మిస్ అయితే అనవసరంగా పోగొట్టుకుంటారు. రామలక్ష్మి, హరిగోవింద్, ఇంకా లైవ్లోకి రండి. ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీకు? కనెక్ట్ అవ్వడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్రియా? ఒకవేళ మీకు ఏమైనా కనెక్ట్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని రెక్టిఫై చేద్దాం. మీకు అక్కడికి నేను మీకు ఎక్కడ బఫరింగ్ రాకుండా మీకు చక్కగా మంచి క్వాలిటీతో మంచి సౌండ్తో ఇవ్వడం కోసం అన్ని ఏర్పాట్లతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ అప్పటికి ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? క్లారిటీగానే ఉంటుంది. సో మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం చెప్పండి, అంతేకాని క్లాస్ అనేది మిస్ చేసుకోకండి. ఎవరెవరు చూస్తున్నారో అనేది, ఎంతమంది చూస్తున్నారో అనేది ఎప్పటికప్పుడు నేను చూస్తూ ఉంటాను. మీ మీద క్లాసులో ఎలా అయితే ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదు ఎలా అయితే చూస్తూ ఉంటామో, ఇక్కడ కూడా మీరు ఎవరెవరు వింటున్నారు ఎవరు వినట్లేదు అనేది చూస్తూ ఉంటాను. కేవలం 4 మెంబర్స్ మాత్రమే లైవ్లో ఉన్నారు. ప్రజెంట్ లైవ్లోకి రావాలి మిగతా వాళ్ళు. సార్ పిఎస్ఆర్ ఒకసారి పిల్లలకు చెప్పండి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా లైవ్లోకి రావడానికి? సార్ కనుక్కోండి సార్, ఏమైనా ప్రాబ్లం అయితే మనం దాన్ని రెక్టిఫై చేద్దాం. ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి పిల్లలకి మంచిగా అన్ని విధాలుగాను మనం చేద్దాం. ఓకే సార్, ప్రసాద్ సార్ ఓకే. ఓకే రైట్. నోరు దగ్గర నుంచి పాయు వరకు ఉండేటువంటి ఆహార నాళాన్ని మనం లైన్గా చెప్పుకుంటూ వెళ్తే నోరు తర్వాత ఆహార వాహిక తర్వాత ఏముంటే జీర్ణాశయం ఉంటుంది. జీర్ణాశయం తర్వాత వచ్చే భాగము చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగు తర్వాత పాయువు పురీషనాళము. ఇది దీని యొక్క ఆర్డర్, మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అది దాని యొక్క ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ ప్రకారంగా మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. అది 1 మార్క్ క్వశ్చన్ అడగవచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఇకపోతే విటమిన్లు ఎన్ని రకాలు మీరు చెప్పండి. ఆల్రెడీ మనం క్లాసులో చెప్పుకున్నాము విటమిన్లు ఎన్ని రకాలు. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కొన్నిటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విటమిన్లు ఎన్ని రకాలు? విటమిన్లు ఎన్ని రకాలు? హరిగోవింద్ 3 రకాలని చెప్పాడు. సుధీర్ 4 రకాలని చెప్పాడు. ఓకే, ఇంకా మీరందరూ ఆన్సర్ పెట్టిన తర్వాత నేను చెప్తాను విటమిన్లు ఎన్ని రకాలు. సుధీర్ 4 రకాలని చెప్పాడు, గోవింద్ 3 రకాలు. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి, పుస్తకాలు తిరగకండి, మీకు గుర్తున్నది చెప్పండి. విటమిన్లు ఎన్ని రకాలు?
రిమైనింగ్ మెంబర్స్ మాట్లాడటం లేదు. సుధీర్, గోవింద్ ఇద్దరే చెప్పారు. రెస్పాండ్ అవ్వండి పిల్లలు, రెస్పాండ్ అవ్వండి. ఆల్రెడీ నేను విటమిన్స్ క్లాస్ 2 రోజులు చెప్పాను మీకు. ఆల్రెడీ విటమిన్స్ క్లాస్ 2 రోజులు చెప్పాను. బట్ ప్లీజ్ రెస్పాండ్. పిల్లలందరూ రెస్పాండ్ అవ్వండి. విటమిన్లు ఎన్ని రకాలు? జస్ట్ వన్ వర్డ్ జస్ట్ మీరు అంకె వేస్తే సరిపోతుంది. రాంబాబు 26 రకాలు. సార్ విటమిన్లు మెయిన్లీ 2 types సార్, 2 types. That is fat soluble vitamins వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. పిల్లలు రిమైనింగ్ మీరు క్లాసు వింటున్నారా లేదా ఒకసారి. విటమిన్లు అనేవి 2 రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. పిల్లలందరూ నాకు రెస్పాండ్ అవ్వండి. పిల్లలందరూ రెస్పాండ్ అవ్వండి. మరలా చెప్తున్నాను, పిల్లలందరూ రెస్పాండ్ అవ్వండి. నీటిలో కరిగే విటమిన్లు, క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు బి అండ్ సి అయితే క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఏంటి? మీరు టైప్ చేసి పంపించండి. క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఏంటి? ప్రహాస్ సార్ మీకు అన్నీ తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి సార్. పిల్లలు చెప్తారు. ఎస్ సార్. ADEK హరిగోవింద్, వెరీ గుడ్ రైట్. ADEK రైట్, వెరీ గుడ్. ఓకే, ఎవరైనా విటమిన్ ఏ యొక్క రసాయన నామం చెప్పండి. విటమిన్ ఏ యొక్క రసాయన నామం. విటమిన్ ఏ ఒక రసాయన నామం. విటమిన్ ఏ. వెరీ గుడ్ సుధీర్, రైట్. మధ్యలో సరదాగా మనం క్విజ్ కూడా పెట్టుకుంటున్నాం. రైట్. పిల్లలు విటమిన్ ఏ యొక్క రసాయన నామం చెప్పండి. విటమిన్ ఏ రసాయన నామం. ఓకే, మీకు రేపటి నుంచి 30 seconds 1 minute టైం కూడా పెడదాం ఈసారి. విటమిన్ ఏ రసాయన నామం చూడండి, నేను చెప్తాను. చూడండి పెట్టాను. రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 వర్ణద్రవ్యాలు ఉంటాయని చెప్పాను. 2 వర్ణద్రవ్యాలు ఉంటాయని చెప్పాను కదా. 2 వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి అని చెప్పాను కదా. క్లోరోఫిల్ ఏ అనేది క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంటుంది. ఏ కలర్? క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, జస్ట్ ఈరోజు క్లాస్లోనే చెప్పాను. క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంటుంది, క్లోరోఫిల్ బి ఏ కలర్లో ఉంటుందని. సరే, పిల్లలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం చేతకాక రెస్పాండ్ అవ్వట్లేదా, లేకపోతే తెలియక రెస్పాండ్ అవ్వట్లేదో కూడా తెలియట్లేదు. ఎనీవే, పిల్లలందరూ చాలా జాగ్రత్తగా చదువుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ బిట్ టు బిట్ మీరు వినండి. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు.
క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, బ్లూ అండ్ గ్రీన్. క్లోరోఫిల్ ఏ బ్లూ అండ్ గ్రీన్. ఓకే, క్లోరోఫిల్ ఏ బ్లూ అండ్ గ్రీన్. అండ్ క్లోరోఫిల్ బి ఎల్లో అండ్ గ్రీన్, పసుపు మరియు ఆకుపచ్చ. పసుపు మరియు ఆకుపచ్చ. క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ప్రసాద్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరూ రెస్పాండ్ అవుతూ ఉంటే మనకి ఇంకా చెప్పడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా బోలని కొత్త విషయాలు కూడా మనం నేర్చుకోవడానికి చెప్పడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ మంచి అటు మీకు సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే చెప్పేటప్పుడు నాకు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మనం అందరం కలిసి ప్రసాద్ సార్కి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. నువ్వు కనబడకు, మళ్ళీ లైవ్ ఆగిపోతుంది. దూరంగా నువ్వు కనిపిస్తున్నావు. కనిపిస్తున్నాను అన్న, కొంచెం అలా వేసుకో మనకి. ఓకే, రైట్. పత్రహరిత వర్ణద్రవ్యాలు అని వేటిని అంటారు అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. పత్రహరిత వర్ణద్రవ్యాలు అని వేటిని అంటారు? చాలా జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఎన్ని రకాలుగా త్రిప్పి అడిగినా మీరు రాయగలిగేలా అని చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగకపోవచ్చు. డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగకపోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, పత్రహరిత వర్ణద్రవ్యాలు అని వేటిని అంటారు అని అడిగితే, పత్రహరిత వర్ణద్రవ్యాలను వేటిని అంటారు అని అడిగితే దాని క్వశ్చన్ ఆన్సర్ ఏం రాస్తారు? క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి, వీటిని పత్రహరిత వర్ణద్రవ్యాలు అంటారు. ఓకేనా? మరలా మాకు తెలియదు, చెప్పలేదు అని అనుకోకండి. పత్రహరిత వర్ణద్రవ్యాలను వేటిని అంటారు? క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బిని పత్రహరిత వర్ణద్రవ్యాలు అంటారు. ఓకేనా? గుర్తుంటుందా? ఓకే, రైట్. ఇకపోతే ఈ పత్రహరిత వర్ణద్రవ్యాలు అనేవి ఎక్కడ ఉంటాయి? ఆల్రెడీ చెప్పాను. పత్రహరిత వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? పత్రహరిత వర్ణద్రవ్యాలు అనేవి ఎక్కడ ఉంటాయి? తైలికాయిడ్ దొంతరలో ఉంటాయి. మీకు రెండు ఆన్సర్లు చెప్పాను. పత్రహరిత వర్ణద్రవ్యాలు అనేవి తైలకాయిడ్ దొంతరలో ఉంటాయి. అదేవిధంగా ఈ పత్రహరిత వర్ణద్రవ్యాలు అనేవి వేవి ఎన్ని అని అడిగితే రెండు పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి, క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి. హరిత రేణువుల్లోని తైలకాయిడ్ దొంతరలో రెండు పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి. హరిత రేణువుల్లోని తైలకాయిడ్ దొంతరలలో రెండు పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి. వీటిని పత్రహరిత వర్ణద్రవ్యాలు అంటారు. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇక నెక్స్ట్ బిట్, ఎమల్సీకరణం అంటే ఏంటి? ఎమల్సీకరణం అంటే ఏంటి? ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? క్రొవ్వుల్ని విడగొట్టడమే ఎమల్సిఫికరణం. క్రొవ్వుల్ని విడగొట్టబడితే దాన్ని ఎమల్సిఫికరణం అంటారు, ఎమల్సీకరణం అంటారు, ఎమల్సిఫికేషన్ అంటారు. ఓకేనా? ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మన యొక్క జీర్ణాశయం పక్కన కాలేయం ఉంటుంది. డైజెస్టివ్ సిస్టంలో కాలేయం ఉంటుంది. కాలేయం నుంచి ఏమి రిలీజ్ అవుతుందంటే పైత్యరసం రిలీజ్ అవుతుంది. పైత్యరసం రిలీజ్ అవుతుంది. ఈ పైత్యరసం అనేది క్రొవ్వులను, మనం తీసుకునే క్రొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది. అలా కాలేయం నుంచి స్రవించబడిన పైత్యరసం, దీని క్వశ్చన్ ఏమి రాస్తారు అంటే ఎమల్సీకరణం అంటే ఏమిటి? క్వశ్చన్ చెప్తున్నాను. ఎమల్సీకరణం అంటే ఏమిటి? దీనికి క్వశ్చన్ ఏమి రాస్తారు? ఎమల్సీకరణం అంటే ఏమిటి అన్న దానికి ఆన్సర్ ఏమి రాస్తారు అంటే కాలేయం నుంచి విడుదలైనటువంటి పైత్యరసము, కాలేయం నుంచి విడుదలైనటువంటి పైత్యరసము క్రొవ్వుల మీద చర్య జరిపి క్రొవ్వులను చిన్న ముక్కలుగా విడగొట్టడాన్ని ఎమల్సీకరణం అంటారు. ఓకేనా? మరలా చెప్తున్నాను. ఎమల్సీకరణం అంటే ఏమిటి? ఎమల్సీకరణం అంటే ఏమిటి? కాలేయం నుంచి స్రవించబడిన పైత్యరసం, కాలేయం నుంచి స్రవించబడిన పైత్యరసం క్రొవ్వుల మీద చర్య జరిపి, కాలేయం నుంచి స్రవించబడినటువంటి పైత్యరసం క్రొవ్వుల మీద చర్య జరిపి ఆ క్రొవ్వులను చిన్న ముక్కలుగా విడగొట్టడాన్ని ఎమల్సీకరణం అని పిలుస్తారు. ఇప్పుడు నేను
మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అంటే, నేను ఆల్రెడీ విటమిన్ల చాప్టర్లో నేను చెప్పాను, ఆపరేషన్స్ చేసేటప్పుడు అనగా శస్త్రచికిత్స చేసేటప్పుడు జాగ్రత్తగానండి, శస్త్రచికిత్స చేసేటప్పుడు రోగికి ఇచ్చే ఇంజెక్షన్ ఏమిటి? పోనీ ఇంకా విపులంగా అడుగుతాను, రక్తం గడ్డ కట్టడానికి వీలుగా రోగికి ఇచ్చే ఇంజెక్షన్ ఏ విటమిన్ ఇస్తారు? ఇదే క్వశ్చన్ మరొకలా కూడా అడగవచ్చు. రక్తస్రావాన్ని నిరోధించే విటమిన్ ఏది? పిల్లలందరూ రెస్పాండ్ అవ్వండి. ఎవరెవరు రెస్పాండ్ అవుతారో సార్ ప్రసాద్ సార్ నోట్ చేసుకోండి సార్. మీ బదులు సార్ రెస్పాండ్ అవుతున్నారు, మిగతా పిల్లలు రెస్పాండ్ అవ్వండి. సుధీర్ ఎస్, విటమిన్ కే. సార్ పిల్లలందరూ రెస్పాండ్ అవ్వండి. విటమిన్ కే. సరే, మరొక క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కైమ్ అంటే ఏంటి? కైమ్ అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం చిన్నగా ముక్కలుగా చేయబడి ఒక ముద్దలాగా ఏర్పడుతుంది జీర్ణాశయంలో. దాన్నే కైమ్ అని పిలుస్తారు. ఓకే, మరో క్వశ్చన్ అడుగుతున్నాను. రక్తహీనత ఏ విటమిన్ల లోపం వల్ల కలుగుతుంది? ఎనీమియా. దీన్నే రక్తహీనతనే ఎనీమియా అంటారు. ఈ ఎనీమియా అనగా రక్తహీనత ఏ విటమిన్ల లోపం వల్ల కలుగుతుంది? మీకు నేను చెప్పాను, 2 విటమిన్ల లోపం వల్ల రక్తహీనత కలుగుతుందని చెప్పాను. ఏ విటమిన్ల లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది? ఓకే, విటమిన్ B6 పెరిడాక్సిన్. లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. పెరిడాక్సిన్ మరియు ఫోలిక్ యాసిడ్. విటమిన్ B6 లోపం వలన రక్తహీనత కలుగుతుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ లోపం వలన రక్తహీనత కలుగుతుంది. అలాగే పెర్నిషియస్ ఎనీమియా, హానికర రక్తహీనత దేని వల్ల కలుగుతుంది అని అడిగితే B12 విటమిన్ అని చెప్పండి. B12 విటమిన్ యొక్క శాస్త్రీయ నామము సైనకోబాలమిన్. సైనకోబాలమిన్ అనే లోపం వల్ల, సైనకోబాలమిన్ అనగా B12 విటమిన్ యొక్క లోపం వలన పెర్నిషియస్ ఎనీమియా కలుగుతుంది. B6 లోపం వలన ఎనీమియా కలుగుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం వలన ఎనీమియా కలుగుతుంది. B12 లోపం వలన కూడా ఎనీమియా కలుగుతుంది. ఓకే, ఈరోజు ఈ బిట్స్తో మరికొన్ని బిట్స్ మనం చూద్దాం. కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం ఏంటి? కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం ఏంటి అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి. కణాలలో శక్తి నిలువ ఉండే కణాంగం ఏది? కణాలలో శక్తి నిలువ ఉండే కణాంగం ఏది? దీనినే కణశక్త్యాగారం అని కూడా పిలుస్తారు. కణశక్త్యాగారం అని కూడా పిలుస్తారు. పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు. ఏంటి అంటే కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం ఏంటి అంటే మైటోకాండ్రియా. కణాలలో శక్తి నిలువ ఉండే పదార్థం ఏంటి అంటే మైటోకాండ్రియా. రైట్.
పత్రహరితంలో ఇముడు ఉండే లోహం ఏది? స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. పత్రహరితంలో ఇముడు ఉండే లోహం ఏది? పత్రహరితంలో ఇముడు ఉండే లోహం ఏది? పత్రహరితంలో ఇముడు ఉండే లోహం ఏది? ఏముంటుంది పత్రహరితంలో? మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం. పత్రహరితంలో ఇముడు ఉండే లోహము మెగ్నీషియం. ఓకే, పత్రహరితంలో ఉండే లోహం మెగ్నీషియం. అందుకనే మొక్కలకి ఈ మెగ్నీషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మూలకం. ఓకే, మెగ్నీషియం. మరి మన రక్తంలో ఉండే మూలకం ఏది చెప్పండి? అనగా హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది? హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది చెప్పండి? హిమోగ్లోబిన్లో ఉండే మూలకం చెప్పండి. మీ క్వశ్చన్ ఇది. మెగ్నీషియం అనేది పత్రహరితంలో ఉండే మూలకం అయితే, మెగ్నీషియం అనేది పత్రహరితంలో ఉండే మూలకం అయితే మానవుని యొక్క శరీర రక్తంలో, మానవుని రక్తంలో హిమోగ్లోబిన్లో ఉండే మూలకము ఏది? హిమోగ్లోబిన్లో ఉండే మూలకము ఏది చెప్పండి? హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది? సరదాగా బిట్స్ నేర్చేసుకోవచ్చు. ఆలోచించండి. హిమోగ్లోబిన్లో ఒక మూలకం ఉంటుంది. మీకు ఒక క్లూ ఏమన్నా? మీకు ఒక క్లూ ఇస్తాను. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం గురించి మీకు ఒక క్లూ ఇస్తాను. ప్రతి గురువారం మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా, అందులో ఉండే మూలకం ఏంటో తెలుసా? ప్రతి గురువారం మీరు వేసుకునే ట్యాబ్లెట్లో ఉండే మూలకం. మన స్కూల్స్లో గవర్నమెంట్ ప్రతి గురువారం ఒక ట్యాబ్లెట్ వస్తుంది. ఆ ట్యాబ్లెట్లో ఉండేటువంటి మూలకం ఏంటో చెప్పండి. ఓకే, సరే, నేనే చెప్తాను. ఐరన్ అనేది మనలో రక్తము ఏర్పడడానికి అత్యంత ముఖ్యమైన మూలకం. పత్రహరితంలో ఉండే మూలకమేమో మెగ్నీషియం. రక్తంలో ఉండే మూలకం ఐరన్. అదేనండి, హీమోగ్లోబిన్ అని చెప్పుకున్నాం కదా. హీమ్ ప్లస్ గ్లోబిన్ అని చెప్పాను మీకు క్లాస్ చెప్పేటప్పుడు. హీమ్ ప్లస్ గ్లోబిన్. హీమ్ అనేది ఐరన్ మాలిక్యూల్, గ్లోబిన్ అనేది ప్రోటీన్ మాలిక్యూల్. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు కదా. ఐరన్ రక్తంలో ఉండేటటువంటి మూలకమేమో ఐరన్ అయితే, మొక్కలలో పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం. గుర్తుండిపోవాలి. మరలా మీరు మర్చిపోకూడదు. బిట్ చెప్పామంటే గుర్తుండిపోవాలి, మీకు చాలా చాలా ఉపయోగపడాలి. నెక్స్ట్, మీకు ఆల్రెడీ దాంట్లో చెప్పాను, ఖచ్చితంగా అందరూ రెస్పాండ్ అవ్వండి. ఓకే పిల్లలు, క్లాస్ రన్ అవుతుందా? ఓకే, కాల్ వచ్చింది దానికి. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం. థైమిన్ లోపం వలన కలిగే వ్యాధి. థైమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏది? థైమిన్ అంటే ఏంటి? విటమిన్ B1ని థైమిన్ అని పిలుస్తారు. థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి చెప్పండి. మీరు సింపుల్గా నాకు అక్కడ అమ్మ క్లాస్ కింద నాన్నమ్మ కాల్ చేసింది, ఎందుకో అమ్మని కనుక్కోమను. ఫోన్ పట్టుకెళ్ళదుగా, రెండు పట్టుకెళ్ళి, అది పట్టుకెళ్ళు. ఓకే, థైమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏది? అంటే చెప్పండి, ఆన్సర్ చెప్పగలరా ఎవరైనా? మీకు ఆల్రెడీ విటమిన్స్ క్లాస్ చెప్పాను, అందులో చెప్పండి. ఎవరైనా చెప్పండి. థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి
ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. సరే, థైమిన్ లోపం వలన కలిగేటువంటి వ్యాధి బెరీ డిసీజ్, బెరీ వ్యాధి. థైమిన్ అనగా B1 విటమిన్. విటమిన్ B1 లోపం వలన, థైమిన్ లోపం వలన బెరీ డిసీజ్ అనేది కలుగుతుంది. బెరీ. నెక్స్ట్ మరొకటి, పారామిషియంలో ఆహార సేకరణ భాగాలు ఏవి? మీకు చూపించి మరీ చెప్పాను, గుర్తు తెచ్చుకోండి. ఆహార సేకరణ భాగాలు ఏవి? ఇందులో పారామిషియంలో ఆహార సేకరణ భాగాలు ఏవి? అక్కడ నోటి దగ్గర శైలికలు కనిపిస్తాయి. ఆ శైలికలే ఆహార సేకరణ భాగాలు. ఇకపోతే మరి అమీబాలో ఆహార సేకరణ భాగాలు ఏవి? అమీబాలో ఆహార సేకరణ భాగాలు ఏవి అంటే, అమీబాలో మిథ్యాపాదాలు ఆహార సేకరణ భాగాలు. అమీబాలో మిథ్యాపాదాలు ఆహార సేకరణ భాగాలు. మీకు లైన్గా నేను బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. ఒకవేళ మరలా మీరు వినండి, అవి ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. ఓకే, ఉదయాన్నే సూర్యరశ్మి నుండి లభించే విటమిన్ ఏది? విటమిన్ బి ఆర్ సి ఆర్ డి? ఏది సూర్యరశ్మిలో ఉండే విటమిన్ ఏది? విటమిన్ డి. దీన్నే కాల్సిఫెరాల్ అని పిలుస్తారు. విటమిన్ డినే కాల్సిఫెరాల్ అని పిలుస్తారు. విటమిన్ డిని ఏమని పిలుస్తారు? కాల్సిఫెరాల్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఆక్సిజన్ వాయువును నామకరణం చేసిన శాస్త్రజ్ఞుడు. ఆక్సిజన్ అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆక్సిజన్ అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే చెప్పండి. లెవోయిజర్. ఆక్సిజన్ కనుక్కున్నటువంటి శాస్త్రజ్ఞుడు ప్రిస్లే అయితే, ఆక్సిజన్కి నామకరణం చేసినటువంటి శాస్త్రవేత్త లెవోయిజర్ అనే శాస్త్రవేత్త ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. ఓకే, రైట్. తర్వాతది, పిండి పదార్థ పరీక్షకు వాడేటటువంటి ద్రావణం ఏది? పిండి పదార్థ పరీక్షకు వాడే ద్రావణము. ఏ ద్రావణంతో పిండి పదార్థ పరీక్ష చేస్తారు? ఏ కెమికల్తో పిండి పదార్థ పరీక్ష చేస్తారు? అయోడిన్. దాన్నే అయోడిన్ పరీక్ష అని కూడా పిలుస్తారు. అయోడిన్ ద్రావణంతో పిండి పదార్థ పరీక్ష చేస్తారు. ఈ అయోడిన్నే బెటాడిన్ అని కూడా పిలుస్తారు. బయట మార్కెట్లో మనం తీసుకుంటాం, బెటాడిన్ అని పిలుస్తారు, అయోడిన్ కూడా పిలుస్తారు. నెక్స్ట్, కొంతమందికి మలబద్ధకం ఉంటుంది. తెలుసా మీకు? మలబద్ధకం అంటే బాత్రూమ్కి వెళ్ళడానికి వెళ్తే ఇంకో గంట వరకు బయటికి రాడు, దాన్ని మలబద్ధకం అంటారు. ఇంకా చూస్తే కొంతమంది 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్తూ ఉంటారు మోషన్కి. బాత్రూమ్కి 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేదాన్ని మలబద్ధకం అని పిలుస్తారు. ఓకేనా, వింటున్నారా? అలాగా బాత్రూమ్కి 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్ళేదాన్ని మలబద్ధకం అంటారు. ఈ విధంగా మలబద్ధకం కనుక మనిషిలో కనుక ఏర్పడితే, మలబద్ధకం కనుక ఉంటే మనలో టాక్సిక్ మెటీరియల్స్ అనేవి పెరిగిపోతుంటాయి, విష పదార్థాలు పెరిగిపోతాయి, ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఇలాంటి మలబద్ధకం రాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహార పదార్థంలో ఏముండాలి? జాగ్రత్తగానండి. మనం తీసుకునే ఆహార పదార్థంలో ఏముండాలి? పీచు పదార్థాలు ఉండాలి. ఏముండాలి? పీచు పదార్థాలు ఉండాలి. ఫైబర్ ఉండాలి. మనం తీసుకునే పీచు పదార్థం ఏముండాలి? ఫైబర్ ఉండాలి. మారుతి సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఓకే, రైట్. మనం తీసుకునే ఆహార పదార్థంలో ఏముండాలి? పీచు పదార్థాలు ఉండాలి. మలబద్ధకం నివారించడానికి ఏం కావాలి అని అడిగితే పీచు పదార్థాలు ఉంటాయని రాయండి. గుర్తుపెట్టుకోండి, మలబద్ధకం నివారించడానికి ఏం కావాలంటే పీచు పదార్థాలు కావాలి. ఇకపోతే
బంగారు తీగ, బంగారు తీగ ఏ ప్రజాతికి చెందింది అని అడుగుతాడు. బంగారు తీగ కస్కుట, కస్కుట, బంగారు తీగ కస్కుట, బంగారు తీగ శాస్త్రీయనామం కస్కుట. ఇది పరాన్నజీవి మొక్క. కస్కుట పరాన్నజీవి మొక్క. వేరొక మొక్క మీద ఆధారపడి జీవిస్తుంది. వేరొక మొక్క కాండంలోనికి హాస్టోరియాలు చొచ్చుకుపోయి దాని నుంచి ఆహార పదార్థాన్ని తీసుకుంటూ ఇది బ్రతుకుతుంది. కస్కుట అనే మొక్క, కస్కుట అనే మొక్క. నెక్స్ట్ మనం మొన్న క్లాస్లో ఒక ప్రయోగంలో ఒక ద్రావణం వాడాం. ఏంటి ఆ ప్రయోగం అంటే కార్బన్ డైఆక్సైడ్ నిరూపించే ప్రయోగం. ఏది? కిరణజన్య సంయోగ క్రియలో, కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగంలో, కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగంలో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఆ సీసాలో, వెడల్పు మూతి గల సీసాలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం వాడినటువంటి ద్రావణం పేరు ఏంటి? మనం వాడినటువంటి పేరు ఏంటి? మీకు అందరికీ గుర్తుంటుంది. సీసాలో ఒక ద్రావణం వాడడం, ఎందుకంటే లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకోవాలి. అసలు కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేసేయడానికి కోసం ఆ సీసాలో సగం పత్రాన్ని లోపల పెట్టినప్పుడు ఆ సీసాలో వాడినటువంటి ద్రావణం ఏంటి? KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్ని మనం వాడాం. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణం ఎందుకు వాడాము అంటే, ఏదైతే ఇంకా సీసాలో మిగిలిపోయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ద్రావణం ఏం చేస్తుంది? పీల్చేసుకుంటుంది. అలా పీల్చుకోవడం కోసం మనం ఏం వాడామంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్ని మనం వాడాము. పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్ని మనం వాడడం జరిగింది. ఇకపోతే ATP వెబ్రివేషన్ చెప్తున్నాను. ATP వెబ్రివేషన్ చెప్తున్నాను. ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. నా వాయిస్ క్లియర్గా వినబడుతుంది కదా? ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్, ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. ఓకేనా? ATP వెబ్రివేషన్ ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్, ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. ఇకపోతే గాయాలు మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? గాయాలు మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ సి. గాయాలు మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ సి. గాయాలు మానడానికి, గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. మరొక క్వశ్చన్ అడుగుతున్నాను. జఠర రసంలో ఉండే ఆమ్లము ఏది? జఠర రసంలో ఉండే ఆమ్లము ఏది? అనగా మన జీర్ణాశయంలో ఒక ఆమ్లం ఉంటుంది. ఆ ఆమ్లము పేరేమిటి? జఠర రసంలో ఉండే ఆమ్లము ఏది? ఆమ్లం పేరేంటి? జఠర రసంలో ఉండే ఆమ్లము HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఉంటుంది. మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏది? మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏది అని అడిగితే, మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏది? వాయువులు లోపలికి మరియు బయటికి, అనగా కార్బన్ డైఆక్సైడ్ లోపలికి, ఆక్సిజన్ బయటికి, ఆక్సిజన్ లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి, నీటి ఆవిరి బయటికి. ఈ విధంగా మొక్కలలో వాయు మార్పిడి జరిగే అవయవము ఏది అని అడిగితే ఏం రాస్తారు? పత్రహరితము. రైట్. మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏది అంటే పత్రహరితము.
ఇకపోతే నెక్స్ట్, కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడాన్ని కాంతి ద్వారా అనగా నీటి కాంతి జల విశ్లేషణ అని చెప్పి చదువుకున్నాం. నీటి కాంతి జల విశ్లేషణ చదువుకున్నాం. ఈ నీటి కాంతి జల విశ్లేషణ ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడాన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడాన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఈయన యొక్క పేరు మీదుగానే దానికి పేరు కూడా వచ్చింది, కాంతి చర్య అనే పేరు వచ్చింది. చెప్పుకొని చూద్దాం. రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క నీటి కాంతి విశ్లేషణ అనగా కాంతి జల విశ్లేషణ జరిగింది కదా, అనగా నీరు అనేది విడగొట్టబడింది కదా, హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను విడగొట్టబడింది కదా. ఈ విధంగా హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను విడగొట్టబడినటువంటి అంశాన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హిల్. ఈయన పేరు మీద కానీ హిల్ చర్య అని కూడా పిలుస్తారు. హిల్ చర్య అని దేన్ని పిలుస్తారు అంటే కాంతి చర్యని హిల్ చర్య అని పిలుస్తారు. కాంతి చర్యని హిల్ చర్య అని పిలుస్తారు. ఓకేనా? అలాగే నిష్కాంతి చర్యని కెల్విన్ సైకిల్ అని పిలుస్తారు. అది కనుక్కున్న ఆయన కెల్విన్ అని ఆయన కనుక్కున్నారు కాబట్టి దాన్ని కెల్విన్ సైకిల్ అని పిలుస్తారు. కాంతి చర్యను నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హిల్. రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త ఈ కాంతి చర్యను కనుక్కున్నాడు. అదేవిధంగా ఈ కాంతి చర్యలో నీటి అణువు విచ్ఛేదనం చెందుతుందని, ఈ నీటి అణువు కార్బన్ గాను హైడ్రోజన్ గాను విడిపోతుందని, ఇలా విడిపోయినటువంటి నీటి అణువు నుంచే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని ఈ హిల్ అనే శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. ఓకేనా? ఈరోజు మీకు రెండు క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఆ రెండు క్వశ్చన్స్ మీరు చదివి వాట్సాప్ గ్రూప్లో రాసి పోస్ట్ చేయండి. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. క్వశ్చన్ మరలా రిపీట్ చేస్తున్నాను. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. అలాగే ఒక బొమ్మ ఒకటి వేసి మీరు నాకు ప్రజెంట్ చేయండి. ఆకు అడ్డుకోత పటము గీచి భాగాలు గుర్తించండి. పత్రము అడ్డుకోత పటము గీచి భాగాలు గుర్తించండి. పత్రము అడ్డుకోత పటం గీచి భాగాలు గుర్తించండి. అలాగే మరొక పటం కూడా గీయండి. హరిత రేణువును పట సహాయంతో వివరించండి. ఈ 3 క్వశ్చన్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు ఏం చేయాలంటే నీట్గా రాసి నాకు పర్సనల్గా పెట్టినా పర్లేదు, గ్రూప్లో పెట్టినా పర్లేదు. మరలా చెప్తున్నాను, 3 క్వశ్చన్స్ మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 3 క్వశ్చన్స్ మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర ఏమిటి? లేదా ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. మరలా చెప్తున్నాను, ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియ ఎంజైమ్ల పాత్ర గురించి రాయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఆకు యొక్క అడ్డుకోత పటము గీచి భాగములు గుర్తించండి. ఆకు యొక్క అడ్డుకోత పటము గీచి భాగములు గుర్తించండి. ఓకేనా? 2వ క్వశ్చన్ రాసుకున్నారు కదా. 3వ క్వశ్చన్ చెప్తున్నాను.
హరిత రేణువును పట సహాయంతో వివరించండి. హరిత రేణువును పట సహాయంతో వివరించండి. హరిత రేణువును పట సహాయంతో వివరించండి. ప్రసాద్ సార్ మీకోసం మరలా టైప్ చేసి క్వశ్చన్స్ పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు చక్కగా రాసి గ్రూప్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ టాపిక్లో మిస్ అవుతున్నటువంటి అనుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే మరొకటి జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. జీర్ణక్రియ ఎంజైమ్లు ఈ 5 నిమిషాలు జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి చెప్పుకొని మనం ఈరోజు సెషన్ని ముగించుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో మొత్తం ఓవరాల్గా అన్నీ కవర్ చేస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా ఏ టాపిక్ అయినా డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీరు ఇప్పుడు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారనుకోండి, ఇప్పుడే నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. మీకు ఏ టాపిక్ అయినా ఫస్ట్ చాప్టర్ నుంచి మరలా మనం డౌట్ ఉండకూడదు. నేను కొన్ని ముఖ్యమైన బిట్స్ చెప్పాను, కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ చెప్పాను, చాలా వరకు కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు మొదటి చాప్టర్ నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి ఒకవేళ ఏ క్వశ్చన్ అయినా డౌట్ ఉన్నట్లయితే ఆ క్వశ్చన్ ఆన్సర్ అనే ఆ క్వశ్చన్కి మీరు అడగండి, ఆ టాపిక్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మీరు అడిగితే నేను వెంటనే మీకు ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే, మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా ఈలోగా మీరు కనుక క్వశ్చన్ కనుక రేజ్ చేస్తే ఫస్ట్ పాఠం నుంచి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ పాఠంలో మీకు అర్థం కాని విషయం ఏమైనా ఉందా, లేదా మీరు మర్చిపోయిన విషయం ఏమైనా ఉందా, ఒకసారి రివిజన్ చేసుకోండి. అదేవిధంగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మొదటి చాప్టర్ ఒకసారి మొత్తం అంతా క్వశ్చన్స్ అన్ని తిరగేయండి. ఎందుకని చెప్తున్నానంటే, ఆల్రెడీ మొదటి చాప్టర్ని మనం చాలాసార్లు చదివేసాం. మనకి బాగా వచ్చినటువంటి టాపిక్, అవునా పిల్లలు? కరెక్టే కదా? చాలాసార్లు ఫస్ట్ టాపిక్ మనం చదివేసాం. ఫస్ట్ టాపిక్ చాలాసార్లు చదివేసాం. కాబట్టి ఈ ఫస్ట్ టాపిక్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈరోజు ఏం చేస్తారు, ఫస్ట్ టాపిక్ మొత్తం ఒకసారి రిఫర్ చేయండి. ఫస్ట్ టాపిక్ అంతా అనగా ఫస్ట్ లెసన్ పోషణ, ఫస్ట్ లెసన్ మీద మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అడగండి. ఫస్ట్ లెసన్ నుంచి మనకు ఎలాంటి డౌట్ ఉండకూడదు. ఓకేనా? రైట్. మీరు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే మనం ఎంజైమ్లు, జీర్ణక్రియ ఎంజైమ్లు చాప్టర్లోకి మనం జీర్ణక్రియ ఎంజైమ్లు చూద్దాం. జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి మనం చూద్దాం. జీర్ణక్రియ ఎంజైమ్లు, రైట్. మొట్టమొదటిగా నోటి దగ్గర నుంచి మొదలు పెడదాం. నోట్లో ఉండే జీర్ణక్రియ ఎంజైమ్ ఏది అని అడిగితే లాలాజలం ఉంటుంది. లాలాజలంలో ఉండే ఎంజైమ్ పేరు ఏంటి అంటే టైలిన్ అని చెప్పండి. టైలిన్, దీన్నే లాలాజల ఎమైలేజ్ అని కూడా పిలుస్తారు. లాలాజల ఎమైలేజ్ అని పిలుస్తారు. దీన్నే టైలిన్ అని పిలుస్తారు. దీన్నే లాలాజల ఎమైలేజ్ అని పిలుస్తారు. ఎక్కడ ఉంటుంది అంటే నోట్లో ఉన్న లాలాజలంలో ఉంటుంది. దేని ద్వారా స్రవించబడుతుంది? ఎక్కడ నుంచి స్రవించబడుతుంది అంటే లాలాజల గ్రంథుల నుంచి స్రవించబడుతుంది. ఎక్కడి నుంచి? లాలాజల గ్రంథుల నుంచి. లాలాజల గ్రంథులు మనలో ఎన్ని ఉంటాయి? 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ 3 జతల లాలాజల గ్రంథుల నుంచి మన ఆస్య కుహరంలోనికి స్రవించబడుతుంది లాలాజల ఎంజైమ్స్. ఓకేనా? లాలాజల
ఎంజైమ్, అనగా లాలాజలంలో ఉన్న ఎంజైమ్ పేరని చెప్పాను, టైలిన్. టైలిన్ అని చెప్పి పిలుస్తాను. దాన్నే లాలాజల అమైలేజ్ అని పిలుస్తారు. ఓకేనా. ఇందులో ఈ లాలాజల అమైలేజ్ ఏం చేస్తుందంటే, అమైలేజ్ అనగానే మనకి దేని మీద చర్య జరుపుతుందంటే కార్బోహైడ్రేట్ మీద చర్య జరుపుతుంది. అమైలేజ్ అనగానే మనం దేని మీద చర్య జరుపుతుంది, దేని మీద చర్య, కార్బోహైడ్రేట్స్ మీద చర్య జరుపుతుంది. అమైలేజ్ అనగానే కార్బోహైడ్రేట్స్ మీద చర్య జరుపుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ మీద చర్య జరిపేటటువంటి ఈ అమైలేజ్ అనేది ఏర్పడే అంత్య ఉత్పన్నం ఏం ఏర్పడుతుంది అనగా కార్బోహైడ్రేట్ మీద చర్య జరిపి ఈ లాలాజల అమైలేజ్ ఏర్పరిచే అంత్య ఉత్పన్నం ఏంటంటే మాల్టోజ్గా మారుస్తుంది. కార్బోహైడ్రేట్ని మాల్టోజ్గా మారుస్తుంది. ఏది? లాలాజల అమైలేజ్, టైలిన్. ఈ టైలిన్ అనేటటువంటి లాలాజల అమైలేజ్ ఏదైతే ఉందో ఆశయకుహరంలోనికి స్రవించబడుతుంది. 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా స్రవించబడుతుంది. ఈ 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా స్రవించబడినటువంటి ఈ టైలిన్ అనే ఎంజైము కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్గా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీటి మీద క్వశ్చన్ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మాల్టోజ్గా మారుస్తుంది. రెండవది, జీర్ణాశయంలో స్రవించబడే మరొక ఎంజైము పెప్సిన్. జీర్ణాశయంలో స్రవించబడే మరొక ఎంజైము పెప్సిన్. ఈ పెప్సిన్ అనేది ఎందులో ఉంటుందంటే జీర్ణాశయంలో స్రవించబడే జఠర రసంలో ఉండే ఎంజైమ్ ఏంటి అంటే పెప్సిన్ అని చెప్పండి. జఠర రసంలో ఉండే ఎంజైము పెప్సిన్ అని చెప్పండి. జఠర రసంలో ఉండే ఆమ్లము HCl అని చెప్పండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం అని చెప్పండి, HCl. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. జఠర రసంలో ఉండే ఎంజైము మీద పనిచేస్తుంది. దేని మీద పనిచేస్తుందండి? ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది. ఈ ప్రోటీన్స్ మీద పనిచేసి ఈ పెప్సిన్ అనే ఎంజైము పెప్టోన్లుగా మారుస్తుంది. ప్రోటీన్స్ మీద పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. వేటిని? ప్రోటీన్స్ని పెప్టోన్లుగా మారుస్తుంది. ఏ ఎంజైము? పెప్సిన్ అనే ఎంజైము. పా. ఓకేనా. పెప్సిన్, ప్రోటీన్, పెప్టోన్. గుర్తుంటుందా? పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ మీద పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. ఓకేనా. పా. ఈజీ గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్స్, పెప్సిన్, పెప్టోన్స్గా మారుస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందని చెప్పాను? జఠర రసంలో ఉంటుందని చెప్పాను. జఠర రసంలో ఉండే ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లము. జఠర రసంలో ఉండే ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లము. జఠర రసంలో ఉండేటువంటి ఎంజైమ్ ఏంటి? పెప్సిన్ అనే ఎంజైము. దేని మీద పనిచేస్తుంది? ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది. ప్రోటీన్స్ని ఎలా మారుస్తుంది? పెప్టోన్లుగా మారుస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, త్వరగానే ముగిస్తాను. పిల్లలందరూ ఇబ్బంది పడద్దు. ఇంకొక 2 minutes ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనకి ఫస్ట్ చాప్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ చాప్టర్ అవుతుంది కాబట్టి పిల్లలందరూ బోర్ ఫీల్ అవుతున్నారేమో. త్వరగా నేను కంప్లీట్ చేస్తాను. ఇంకొక 2-3 minutesలో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, పైత్యరసం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పైత్యరసం దేని నుంచి విడుదలవుతుందని చెప్పాను? కాలేయం నుంచి విడుదలవుతుంది. పైత్యరసము కాలేయం నుంచి విడుదలవుతుంది. ఈ కాలేయం నుంచి విడుదలైనటువంటి పైత్యరసము ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే ఆంత్రమూలంలోనికి రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఆంత్రమూలంలోకి రిలీజ్ అవుతుంది. ఇందులో ఉండేటువంటి లవణాలు ఏంటి అంటే పైత్యరస లవణాలు. పైత్యరస లవణాలు ఇందులో ఉంటాయి. ఇకపోతే ఇందులో ఉండే ఎంజైమ్స్ ఏంటి? ఇందులో పైత్యరసంలో ఉండేటటువంటి ఎంజైమ్స్ ఏంటి? పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. మిమ్మల్ని బిట్టి అడగొచ్చు ఏంటంటే ఎలాంటి ఎంజైమ్స్ లేనటువంటి జీర్ణ రసం ఏది లేదా జీర్ణ అవయవం ఏది అంటే కాలేయం అని చెప్పండి. పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. ఓకేనా. గుర్తుంటుందా? పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో లవణాలు ఉంటాయి. ఈ పైత్యరసం ఏం చేస్తుందని చెప్పాను? క్రొవ్వులను ఎమల్సీఫీకరణం చేస్తుంది. క్రొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది. గుర్తుపెట్టుకోండి. క్రొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేది ఎమల్సీఫీకరణం అంటారు. ఏది చేస్తుంది? పైత్యరసం చేస్తుంది. ఈ పైత్యరసం ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? కాలేయం నుంచి రిలీజ్ అవుతుంది. కాలేయం నుంచి విడుదలైనటువంటి పైత్యరసము
క్రొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ది క్లోమరసం. మనకి జఠరరసము, పైచరసము, క్లోమరసము, ఆంతరరసము వీటిలో మనకి ఉంటాయన్నమాట. రైట్. క్లోమరసం. ఈ క్లోమరసంలో ఉండే ఎంజైమ్ ఏంటి అంటే అమైలేజ్. క్లోమరసంలో ఉండే ఎంజైమ్ పేరేంటి? ఎమైలేజ్. ఎమైలేజ్ అనేది ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, నోట్లో ఉంటుంది ఒక ఎంజైమ్, లాలాజల ఎమైలేజ్ అంటారు. దేని మీద పనిచేస్తుందని చెప్పాను? కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుందని చెప్పాను. సో ఈ లాలాజల ఎమైలేజ్ కార్బోహైడ్రేట్ మీద పనిచేస్తుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎమైలేజ్ కూడా దేని మీద పనిచేస్తుంది అంటే కార్బోహైడ్రేట్ మీదే పనిచేస్తుంది. ఎలా మారుస్తుంది? మాల్టోజ్గా మారుస్తుంది. ఈ ఎమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్గా మారుస్తుంది. ఈ ఎమైలేజ్ దేని నుంచి స్రవించబడుతుంది అంటే క్లోమ గ్రంథి నుంచి స్రవించబడుతుంది. దేని నుంచి స్రవించబడుతుంది? క్లోమం. జీర్ణ గ్రంథి పేరు ఏంటంటే క్లోమం. ఈ క్లోమ గ్రంథి నుంచి ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ స్రవించబడుతుంది. ఈ ఎమైలేజ్ క్లోమ గ్రంథి నుంచి స్రవించబడినటువంటి ఎమైలేజ్, జాగ్రత్తగా వినండి, క్లోమ గ్రంథి నుంచి స్రవించబడినటువంటి ఎమైలేజ్ అనే ఈ ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి మాల్టోజ్గా మారుస్తుంది. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ పనిచేసి ఎలా మారుస్తుంది? మాల్టోజ్గా మారుస్తుంది. రైట్. ఇకపోతే ఈ క్లోమమే మరొక ఎంజైమ్ను కూడా రిలీజ్ చేస్తుంది. క్లోమం నుంచి 3 ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయమ్మా, గుర్తుపెట్టుకుంటా. క్లోమం నుంచి అనగా క్లోమరసం. క్లోమం నుంచి రిలీజ్ అయ్యే రసాన్ని క్లోమరసం అంటారు. ఈ క్లోమరసంలో 3 రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఏంటా 3 రకాలు అంటే ఎమైలేజ్, ట్రిప్సిన్, పెప్సిన్. ఎమైలేజ్, ట్రిప్సిన్, పెప్సిన్ గుర్తుపెట్టుకుంటారా? ఎమైలేజ్, ట్రిప్సిన్, పెప్సిన్. ఓకేనా? ఆల్రెడీ మనకి ఎమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అనే ఎంజైమ్ అమ్మ. లైపేజ్ అనే ఎంజైమ్ ఆల్రెడీ మనకి పెప్సిన్ ఎక్కడ రిలీజ్ అయిపోయింది? జీర్ణాశయంలో రిలీజ్ అయింది. ఇందులో జఠరసంలో రిలీజ్ అయింది. ఇకపోతే ఇందులో రిలీజ్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ ఏంటంటే క్లోమం నుంచి మనకి క్లోమరసంలో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఏంటి అంటే 3 రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఎమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఈ ఎమైలేజ్ అనే ఎంజైమ్ మీకు తెలుసు ఆల్రెడీ, కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి మాల్టోజ్గా మారుస్తుంది. అలాగే ట్రిప్సిన్ అనే ఎంజైము ఈ ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ మీద పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. ఓకేనా? ప్రోటీన్స్ మీద పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. ఇక మూడోది లైపేజ్. దీన్ని లిపేజ్ అని కూడా మనం అంటాం. లిపిడ్స్ అంటమాట. ఈ లైపేజ్ అనేది దేని మీద పనిచేస్తుంది అంటే ఇందాక ఎమల్సిఫీకరణం చేసిన క్రొవ్వులు ఏవైతున్నాయో ఆ క్రొవ్వుల మీద పనిచేసి ఆ క్రొవ్వుల్ని క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరిన్గా మారుస్తుంది. గుర్తుంటుందా? 3 గుర్తుపెట్టుకోండి. క్లోమము నుంచి రిలీజ్ అయ్యేటటువంటి క్లోమరసంలో ఉండే ఎంజైమ్ల పేర్లు ఏంటి అని అడిగితే 3 ఎంజైమ్లు. ఏంటా 3 ఎంజైమ్లు? ఎమైలేజ్, ట్రిప్సిన్ మరియు లైపేజ్. ఎమైలేజ్ దేని మీద పనిచేస్తుంది? కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ఎమైలేజ్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి ఏం ఏర్పడుతుంది అంటే మాల్టోజ్గా మారుస్తుంది. దీన్ని కార్బోహైడ్రేట్ని మాల్టోజ్గా మారుస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటని చెప్పాను, ట్రిప్సిన్. ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ దేని మీద పనిచేస్తుంది అంటే చెప్పాను, ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ల మీద పనిచేసి ప్రోటీన్స్ని పెప్టోన్లుగా మారుస్తుంది. ఇకపోతే లైపేజ్ అనే ఎంజైమ్ ఈ లైపేజ్ అనే ఎంజైమ్ దేని మీద పనిచేస్తుంది అంటే దేని మీద పనిచేస్తుంది అంటే ఈ క్రొవ్వుల మీద పనిచేసి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరిన్గా మారుస్తుంది. ఇకపోతే ఇంకా ఆంతర్రసం. ఈ ఆంతర్రసంలో 2 ఎంజైమ్లు ఉంటాయి. చివరికి వచ్చేస్తున్నాం. ఈ ఆంతర్రసంలో 2 ఎంజైమ్లు ఉంటాయి. ఒకటి పెప్టిడేజ్, రెండవది సూక్రేజ్. మరియు సూక్రేజ్, జాగ్రత్తగా వినండి, పెప్టిడేజ్ మరియు సూక్రేజ్. ఇవి
చిన్న ప్రేగులోకి ఈ ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి. చిన్న ప్రేగులోకి ఈ ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి. ఓకేనా? ఇవేం చేస్తాయి? పెప్టిడైజ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ప్రోటీన్స్ని పెప్టోన్స్ కింద మార్చింది కదా. ఈ పెప్టైడ్స్ మీద పనిచేసి ఈ ప్రోటీన్స్ యొక్క చిన్న రూపం పెప్టోన్స్ కదా మారింది కదా, ఆల్రెడీ పెప్టోన్లుగా మారింది కదా జీర్ణరసంలో. ఈ పెప్టోన్ల మీద పనిచేసి ఎమైనో ఆమ్లాల కింద మారుస్తుంది. ఇక సూక్రేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ సూక్రేజ్ అనగా చక్కెరలు ఏదైతే మాల్టో చక్కెరలు మారినాయి కదా కార్బోహైడ్రేట్స్, వాటి మీద పనిచేసి గ్లూకోజ్గా మారుస్తుంది. ఇదర్రా జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి. ఓకేనా పిల్లలు? ఈరోజు సెషన్కి మనం మొదటి చాప్టర్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక మొదటి చాప్టర్లో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే లేదా మీకేమైనా అర్థం కాని టాపిక్ ఏమైనా ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో తెలియజేయండి. నేను మీకు మరలా నెక్స్ట్ క్లాస్లో రేపటి క్లాస్లో మరలా మీకు ఆ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ మొదటి చాప్టర్ నుంచి పిల్లలు మీకు అందరికీ మరలా చెప్తున్నాను, ఒక్కొక్క చాప్టర్ని మనం రివిజన్ చేసుకుంటూ వెళ్దాం. మొదటి చాప్టర్ నుంచి మీకు ఏ విధంగానూ ఎలాంటి డౌట్ ఉండకూడదు. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మీద మీకు సరైన అవగాహన ఉండాలి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చదువుకొని వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీద అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. మీకు మరలా క్లాస్ వినగలిగే అవకాశం మరి ఈ రూపంలో మీకు దొరికింది. కాబట్టి ఈ నెల రోజుల్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని చక్కగా ప్రతి క్వశ్చన్ మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఈరోజు మీకు ఇవ్వబోయే టాస్క్ ఏంటో చెప్తున్నాను కదా. ఈరోజు మీకు ఇవ్వబోయే టాస్క్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ ఏదైతే 3 క్వశ్చన్లు ఇచ్చానో ఆ 3 క్వశ్చన్స్ని వాట్సాప్ గ్రూప్లో మీరు రాసి పోస్ట్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ చాప్టర్ని మొత్తం చదవండి. రేపు ఈవినింగ్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ మీద నేను కొన్ని బిట్స్ అడుగుతా. ఫస్ట్ చాప్టర్స్ మీద కొన్ని బిట్స్ అడుగుతాను. సో ఆ బిట్స్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా పిల్లలు? ఓకే, మరి ఈరోజు సెషన్ని మనం క్లోజ్ చేసుకుందాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు చెప్పినటువంటి టాపిక్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడే మీకు టైం ఇస్తున్నాను, కింద అడగండి. మీకు ఏమన్నా ఈరోజు చెప్పబడిన టాపిక్లో మీకు ఏమైనా అర్థం కానిది ఏమైనా ఉంటే లేదా ఇంకా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒకవేళ నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నాతో మాట్లాడాలి క్వశ్చన్ ఏమైనా డైరెక్ట్గా అడగాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. 9492115205 నెంబర్ ఇస్తున్నాను, కామెంట్లో పెడుతున్నాను. నెంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అడగచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ అడుగుతారా? సెలవు తీసుకుందామా పిల్లలు? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ నెంబర్కి వాట్సాప్ లేదు, నేను మరొక నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు ఒకవేళ నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ గ్రూప్లో కంటే లేదంటే గ్రూప్లో పోస్ట్ చేస్తే మంచిది. ఒకవేళ నన్ను ఏమైనా వాట్సాప్లో మీరైనా పర్సనల్గా నెంబర్ అడగాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. అది నా వాట్సాప్ నెంబర్. మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఆ క్వశ్చన్స్కి నేను ఖచ్చితంగా మీకు వాట్సాప్లో తెలియజేస్తాను. కాబట్టి మీరు నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ అది. కాబట్టి మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవచ్చు, మీ యొక్క డౌట్స్ని పంపించవచ్చు. లేదా నెక్స్ట్ ఏ టాపిక్ సార్ మాకు పలానా టాపిక్ కావాలి లేదా మాకు పలానా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అడిగితే ఆ టాపిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీకు ఏ టాపిక్ కావాలి లేదా మీరు ఏ టాపిక్ వినాలనుకుంటున్నారు, మీకు ఏ టాపిక్ కష్టంగా ఉంది, ఏ క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి అనే విషయాలు మీరు నా వాట్సాప్ నెంబర్కి మీరు తెలియచేయండి. నెక్స్ట్ క్లాస్లో మీరు ఏదైతే మీరు అడిగారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది.
మీరు దాదాపు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది కూడా మీరు ఏం చేస్తారంటే, మీకు పలానా టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అవి ఎలాగో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్స్ ఎలాగో మీకు ఆ కొన్ని క్వశ్చన్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటాయి, మీకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్కి మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలి అంటే మీరేం చేస్తారంటే, వాట్సాప్ నెంబర్కి మీకు ఏవైతే క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో, మీరు ఏమైతే టాపిక్ వినాలనుకుంటున్నారో, ఈ టాపిక్ మరలా ఒకసారి వింటే బాగుంటుంది, కొంచెం డౌట్గా ఉంది, మరలా ఒకసారి వింటే నాకు గుర్తుంటుంది అని ఏమైతే అనుకుంటున్నారో ఆ టాపిక్ని మీరు నాకు షేర్ చేయండి. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఏ లింక్ అయితే పంపించానో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మరలా మీరు వినే అవకాశం ఉంటుంది. ఓకేనా? తర్వాత మరొకటి ఏంటంటే, మీకు ఏదైతే చెప్తూ ఉన్నానో ఈ చెప్తున్నటువంటి విషయాల్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే నేను మరొక వీడియో రూపంలో మీకు చేసి మీకు ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అది మీరు ఎప్పుడైనా పడుకునేటప్పుడు లేదా ఖాళీగా పని చేసుకుంటానో మీరు ఆ టాపిక్ సంబంధించిన లెసన్ ఏదైతే పావుగంట లెసన్, అరగంట లెసన్ ఏదైనా మీరు పెట్టుకొని విన్నారనుకోండి, మీరు ఆ పడుకుంటూ ఉన్నప్పుడు వింటే ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత మైండ్లోకి వెళ్తుంది. కాబట్టి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా గెయిన్ చేయాలి, నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీ తోటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. ఖచ్చితంగా అందరూ ఈ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు అందరికీ మంచి మార్కులు వస్తాయి. ఐ విల్ హోప్ డెఫినెట్గా మీరు అందరూ మంచిగా పాస్ అవుతారు, చక్కటి పర్సంటేజ్ని మన స్కూల్కి తీసుకొస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అందరికీ కూడా మరలా చెప్తున్నాను, లెసన్స్ని మిస్ అవ్వకండి. ఒకవేళ టైం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారేమో, కాబట్టి మీరు ఇంటి దగ్గర అలాగో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఖాళీగానే ఉంటున్నారు. 4 గంటల నుంచి 6:30 లేదా 7 గంటల వరకు మీరు లెసన్స్ వినడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఈ లెసన్స్కి అటెండ్ అవ్వండి. కొన్ని టాపిక్స్ అయినా మీరు విన్నారనుకోండి, బుర్రలోకి వెళ్తాయి. రేపు పొద్దున్న మీరు అక్కడికి వెళ్ళి చెప్పగలిగే అవకాశం ఉంటుంది, రాయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను మరికొన్ని క్వశ్చన్స్ మీకు తయారు చేసి పెడతాను. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ సార్లు వినండి. యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ నిరంజన్ బయాలజీ అనే ఛానల్లోకి వెళ్తే మీకు ఎక్కువ టాపిక్స్ నేను పెడతాను. ఒక్కొక్కటి పెడతాను, మీకోసం తయారు చేసి పెడతాను. టైం చూసుకొని పెడతాను, ఒక్కొక్క రోజు. ఈ ఆన్లైన్ క్లాసు వినండి. మీకు నచ్చిన టైంలో, మీకు అనుకున్న టైంలో, మీకు సమయం దొరికిన టైంలో ఆ విధంగా అందులో ఉన్నటువంటి వీడియో లెసన్స్ కూడా మీరు వినండి. తద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, జ్ఞాపకం ఎక్కువ ఉంటుంది. వినడం వలన ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. ఎక్కువ సార్లు విన్నారనుకోండి మర్చిపోరు. ఎక్కువసార్లు వింటే మర్చిపోరు. మీరు చూడండి, మనం సినిమా చూసినప్పుడు మర్చిపోతాం, ఆ స్టోరీ మర్చిపోం. ఎందుకంటే చూస్తూ ఉండి మనం గుర్తుపెట్టేసుకుంటాం డైలాగులతో సహా. అలాగే ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం ఉంది, మంచి అవకాశం దేవుడిచ్చాడు. చక్కగా మీరు సద్వినియోగపరచుకోండి ఈ పాఠాలు, లెసన్స్. ఎందుకంటే మీకు ఇంకొక 4 రోజులు టైం వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాస్ అవ్వాలి. మరి పిల్లలు మీరు మాత్రమే కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళని ఏ విధంగా ఆన్లైన్లోకి రావాలి, ఏ విధంగా ఆన్లైన్ లెసన్స్ వినాలి అని వాళ్ళకు కూడా చెప్పి అందరూ కూడా ఈ లెసన్ వినేలాగా మీరు చెప్పండి వాళ్ళకి. ఓకేనా? మరి సెలవు తీసుకుందామా? అందరికీ అర్థమైంది అనుకుంటాను చెప్పిన విషయాలన్నీ. జాగ్రత్తగా వినండి. సరైన ఆహారం తీసుకోండి. పిల్లలు మీకు అందరికీ మరల చెప్తున్నాను, సరైన ఆహారం తీసుకోండి. ఈ డిసీజ్ గురించి అనగా కరోనా డిసీజ్ గురించి చాలా కేర్ఫుల్గా ఉండండి. బయట ఎక్కడ తిరగొద్దు. మరలా చెప్తున్నాను, బయటికి ఎక్కడికి తిరగొద్దు. ఒకవేళ బయటకు వెళ్ళి తిరిగి వస్తే చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి. చేతులతో కళ్ళు, ముక్కు, నోరు ఎక్కడ టచ్ చేయకండి. చాలా 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 కేర్ఫుల్గా ఉండండి. మరలా చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరితోనూ టచ్ అయ్యి మాట్లాడకండి, దూరంగా మెయింటైన్ చేయండి. ఒక బండి మీద 4-5 ఎక్కి తిరగొద్దు. ఓకేనా? ఒకే బండి మీద 4-5 ఎక్కి తిరుగుతూ ఉంటారు, తిరగకండి.
సింగిల్గా ఉండండి, దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏమవ్వదు అనుకుంటూ ఉంటారేమో. చాలా కేర్ఫుల్గా వినండి పిల్లలు. రోడ్ల మీద తిరగొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి. సరైన సమయంలో కరెక్ట్గా ఫుడ్ తీసుకోండి. ఎగ్జామినేషన్ టైం అయినప్పటికీ ఇంకొకటి ఏంటంటే ఇంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే బయట హాస్పిటల్స్ కూడా సరిగా ఫెసిలిటీస్ లేవు. అది పోతే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళామనుకోండి, ఏ కరోనా రోగం వస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, బయట చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను, మీరు అందరూ ఖచ్చితంగా పాస్ అవుతారు, డెఫినెట్గా పాస్ అవుతారు. మీకు ఆ నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ లెసన్ నుంచి మొత్తం టోటల్ ఒకసారి ఫస్ట్ లెసన్ రివిజన్ చేసుకోండి. రేపు టైం ఉంది. రేపు ఈవినింగ్కి మరలా నేను మిమ్మల్ని కలుస్తాను. మరలా వీడియో రూపంలో మనం అందరం కలుస్తాం. ఓకేనా? అందరికీ బాయ్. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మారుతి శ్రీనివాస్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి శ్రీనివాస్ సార్. అలాగే ప్రహాద్ సార్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, జాగ్రత్త. టేక్ కేర్. బాయ్.